ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందానన్న మోషేబాబు ప్రార్థన ద్వారాగా మరి ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన చేయనాను. మోషేబాబు మహాగణుడు మహోన్నతుల ప్రేమ గల మా కన్నతనే కృపగల దేవ, మీ అపరమైన నామానికే వేరేది వందనాలు సూత్రులు సోత్రాలు చెల్లుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి యోగజ్ఞానం తండ్రి 37 అధ్యాయం చదివించడం మీ తండ్రి తెలివిని జ్ఞానాన్ని తండ్రి అనుగ్రహించడం తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్నాము మన రత్న తరమని తండ్రి వింటున్నాం. మాకు చెప్తున్న మీ దేవశాలకు మంచి స్వరాన్ని తండ్రి విన్నప్పుడు మా రత్న తరమని తండ్రి ఇంకా తండ్రి అనారోగ్యులుగా రోగవంతున్నారు ముట్టు భాషని తండ్రి ఇది తండ్రి మా 2 సంఘాల గురించి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఆ 2 సంఘాలు దీవించి కాచి కాబట్టి తండ్రి ఇంకా తండ్రి అనారోగ్యంగా రోగులుతున్నాను ముట్టుబడి స్వతపడండి యేసుక్రీస్తు నామంలో నజరేయుడైన యేసుక్రీస్తు వేడ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. పరలోక మా పరలో ఇంకా అనమైన శాస్త్రం నీకు ఎంత రోటరీగా తండ్రి. ఈ రోటరీగా వాక్య జరుగుతుండగా తండ్రి మీద సత్య సంబంధించిన వాక్య జరుగుతుండగా తండ్రి మా మూడ తెచ్చిలా చిన్న రోటరీగా వాక్య జరుగుతుండగా మీద సత్య సమితి రోటరీగా తండ్రి ఈ రోటరీగా తండ్రి వాక్య చదువుతుండగా తండ్రి ఆ సందర్భాల్లో లోతులోకి నేర్చుకునేలా చేయండి తండ్రి. ఈ రోటరీగా ఉదగ్రీస్తాం నుంచి పాలన చేస్తున్న ఉదగ్రీస్తాన్ని దీవించాను తండ్రి. వేసే సంఘాన్ని కూడా దీవించండి. 2 సంఘాలు బోధిస్తున్నాం బిఎల్ రాజుని కూడా దీవించాను అనుకుంటున్నాను కూడా దీవించండి సార్. ఇంకా తండ్రిలో ముట్టేసుమని యేసుకృష్ణ పరమ తండ్రి ఆమేన్. అమ్మ ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాపరిశుద్ధుడు అని మా ప్రేమ గల తండ్రి ఇలా ఉన్నాము కానీ మహాపరిశుద్ధుడు అని మా ప్రేమ గల తండ్రి దయగల దేవ, మీ అపారమైన ప్రేమ కృతజ్ఞతలు తండ్రి. దేవ గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మిమ్మల్ని స్తుతించి మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి కుటుంబ ప్రార్థన బట్టి మీకు కృతజ్ఞతలు దేవ తండ్రి. మరి యొక్క సమయంలో యోబు గ్రంథం 31వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి నేర్చుకునడానికి తెలుసుకునడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని నింపమని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవప్రభు మరి యొక్క పరిచయను వీక్షిస్తున్న ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభు మరి యొక్క రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. పెద్దలను, పరిచారకులను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను అందరినీ దీవించి ఆశీర్వదించండి. సంఘాలకి నాయకులుగా, కాపరిగా, ఉపదేశకుడుగా, దైవ సేవకులుగా పనిచేస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, రాణి గారిని, అలాగే వారు కుమారుడు, కుమార్తెను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నేను ఎంతో ఓర్పుతో, సహనంతో సంఘం పట్ల భారం కలిగి, సంఘం పట్ల ప్రేమ కలిగి, శక్తి కలిగి, ఆసక్తి కలిగి ప్రభా సేవ చేస్తున్నారు తండ్రి. పరిచర్య చేస్తున్నారు ప్రభా. ఎన్నో ఇబ్బందుల నడుమ, ఎన్నో సమస్యల నడుమ తండ్రి ఇదిగో మీ సేవకుడిని మీరు నిలబెడుతున్నారు ప్రభా, మీరు నడిపిస్తున్నారు ప్రభా. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి యొక్క పరిచర్యను మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమె రైట్. మంచిదినైనా మరి యొక్క రాత్రికాల సమయంలో మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మన అందరం ముందుకు వెళ్ళిపోదాం నాన్న. ఓకేనా బాబు? రైట్. మంచిది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేను ఎలాగూ చూచుచుందును, అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమవును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్యమేమగును, దుర్మార్గులకు విపత్తు సంభవించునే కదా, పాపము చేయవారికి దూరవస్థ ప్రాప్తించుటియే కదా, ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలనన్నిటినీ లెక్కించును కదా,
జలలన్నీ లెక్కించను కదా. అబద్ధికుడునై నేను తిరిగిలాడిన ఎడల అబద్ధకుడైన నేను తిరుగునాడిన ఎడల, మోసము చేయుటకే నా కాలు త్వరపడిన ఎడల మోసం చేసి నా కాలు తోడబడిన ఎడల, నేను యథార్థపరుడునై ఉన్నానని నేను యథార్థపరుడై ఉన్నానని దేవుడు తెలుసుకొనినట్లు దేవుని తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఆయనను తూచును గాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల నా మనసు నా కన్ను నడిచిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల మాలిన్య మీద నా చేతులు తగిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను ఎత్తినవాడు ఏడొకడు భుజించును గాక. నేను నాటిన దానిని పెరికి వేయబడును గాక. నేను నాటిన దాన్ని పెరిగిపోయిన గనక, నేను హృదయమున నేను హృదయమున పరాస్త్రీని మోహించిన ఎడల పరాశ్రయను ఊడించిన ఎడల, నా పొరుగు అని ద్వారమున నా పొరుగు వారి ద్వారా నేను పొంచి ఉన్న ఎడల నేను పంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురును గాక. నా భార్య వేరొక తిరగలిసిన గాక. ఇతరులు ఆమెను కూడిదురుగాక. ఇతర ఆమెను కూడును గాక. అది దుష్కామ కార్యము. అది దుష్కామ కార్యము. అది న్యాయాధిపతుల చేత అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. శిక్ష నందదగిన నేరము. అది నాశన కోపం వరకు అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము. దహించు అగ్నిహోత్రము. అది నా ఆదాయమంతయు అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నిర్మూలం చేయును. నా పనివాడైనను నా పనివాడైనను నా పనికత్తైనను నా పనిగత్తైనను నాతో వ్యాజ్యమాడగా నాతో వ్యాజ్యమాడగా, నేను వారి వ్యాజ్యమును నేను వారి రాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల నిర్లక్ష్యం చేసిన ఎడల, దేవుడు లేచినప్పుడు దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయనప్పుడు ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇత్తును? ఆయన ఆయనతో ఏం ప్రత్యుత్తరం ఇచ్చిన? గర్భమున నన్ను పుట్టించిన వాడు గర్భము నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టించలేదా? వారిని కూడా పుట్టించలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు గర్భములో మమ్మల్ని రూపించేవాడు ఒక్కడే కదా. ఒక్కడే కదా. బేదలు ఇచ్చించు దానిని పేదలు ఇచ్చించు దానిని నేను బిగబట్టిన ఎడలను నేను బిగబట్టినడను. విధవరాండ్ర కన్నులు విధవరాండ్ల కన్నులు క్షీణింపజేసిన ఎడలను క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నా అన్నంలో కొంచెం తినలా, నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను నేను అంతగా భోజనం చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై ఎవడైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను. చర్చకు నేను చూడగను. బేదలకు వస్త్రము లేకపోవుట పేదలకు వస్త్రం లేకుండా నేను చూడగను. నేను చూడగను. వారి దేహములు నన్ను వారి దేహము నన్ను ఆ, దీవించకపోయిన ఎడలను దీవించపోయిన ఎడలను, వారి నా గొర్రెబొచ్చు చేత ఆయన నన్ను గొర్రెబడి చేత వేడిమి పొందకపోయిన ఎడలను వేడిని పొందపోయిన ఎడలను, గుమ్మములో సహాయము కోరుకొనిన గుమ్మలో సహాయం కోరుకున్న తండ్రి లేని వారిని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజశల్యము నా భుజ స్వయము దాని గూటి నుండి దాని గూటి నుండి పడునుగాక. పడునుగాక. నా బాహువు నా బాహు ఎముకలోనికి విరుగునుగాక. ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. అలాగూ చేయలేదు. నా బాల్యము మొదలుకొని నా బాల్యం మొదలుకొని దిక్కులేనివాడు దిక్కులేని వాడు తండ్రి భావముతో తండ్రి భావంతో నన్ను భావించి నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భము పుట్టిన నాటి నుండి నా తల్లి గర్భం పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. నేను మార్గదర్శన అయితేనే దేవుని మహత్యము ఎదుట దేవుని మహత్వాలు నేను నిలవజాలకననియు నేను నిలవజాలకనియు ఆయన నన్ను ఆయన నన్ను నిర్మూలము చేయుననియు నిర్మూలం చేయననియు భీతి పుట్టెను. బీది పుట్టెను. సువర్ణము నాకు ఆధారము చేసుకునే ఎడలను సువర్ణ ఆధారం చేసిననియు
నా ఆశ్రయము నీవేనని నా ఆశ్రయం నీవేనని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను మేలుగు బంగారుతో నేను చెప్పిన యెడల నా ఆస్తి గొప్పదని గాని నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తార సొత్తు దొరికినని గాని నా చేతికి విస్తార దొరికినది గాని నేను సంతోషించిన ఎడలను నేను సంతోషించిన యెడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతడనే గాని నేను అతడనే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి చంద్రుడు మిగిలి కాంతి కలిగి నడుచుచుండగా నడుచుచుండగా అతనినే గాని అతనే గాని చూసి చూసి నా హృదయము నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు వారి తట్టు చూసి చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను నా నోరు ముద్దపడిన యెడలను పరమనున్న దేవుని దృష్టికి పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును నేను వేషధారులను అదియు అదియు న్యాయాధిపతుల చేత న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును శిక్ష నొందదగిన నేరమగును శిక్షణందరైన నేరము నన్ను ద్వేషించు వానికి నన్ను దేశించవానికి కలిగిన నాశనమును బట్టి కలిగిన నాశనం బట్టి నేను సంతోషించిన ఎడలను నేను సంతోషించిన యెడలను అతనికి కీడు కలుగుట చూసి అతని కీడుగలను చూసి నేను ఉల్లసించిన ఎడలను నేను ఉల్లసించిన యెడలను నేను అలాగూ చేయలేదు నేను అలాగూ చేయలేదు అతని ప్రాణమును నేను అతని ప్రాణముని నేను శపింపలేదు సమీపింపలేదు పాపము చేయుటకు పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు నా నోటికి నేను చోటు ఇయ్యలేదు. అతడు పెట్టిన భోజనము తిని అతడు పట్టిన భోజనము తిని తృప్తి పొందని వారిని తృప్తి పొందిన వాడిని చూపించగలవారెవరని చూపింపగల నా వారెవరని గుడారమందు నివసించువారు నా గుడారము నివసించేవారు పలకని ఎడల వాళ్ళకని ఎడల పరదేశిని వీధిలో ఉండనీయక పరదేశంలో ఉండనీయక నా ఇంటి ఈదు తలుపులు తెరిచి తిని కదా నా ఇంటికి ఇది తలుపు తెరిచింది కదా ఆదాము చేసినట్లు అలాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని నా దోషములు పెట్టుకుని మహాసమూహమునకు మహాశ్రమునకు భయపడియు భయపడి కుటుంబముల తిరస్కారమును జడిసియు కుటుంబాన్ని సహాయం చేయించి నేను మౌనముగా నుండి నేను మౌనంగా ఉండి ద్వారము దాటి ద్వారం దాటి బయలు వెళ్ళక బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల నా పాపం కప్పుకున్నాడల పరమనున్న దేవుని దృష్టికి పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును నేను వేషధారణ అవుదును నా మనవి వినుటకై నా మనని వినుటకై నాకొకడు ఉండవలెనని నాకొకడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను నేనెంతో కోరుచున్నాను ఇదిగో ఇదిగో నా చేవ్రాలు గురుతు నా జీవాలు గుర్తు ఇదిగో ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు నా ప్రతిభ సర్వశక్తుడు సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చును గాక ఉత్తరమిచ్చుగాక. నిశ్చయముగా నేను నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని నా భుజం మీద దాన్ని వేసుకుందును వేసుకున్నాను నాకు కిరీటముగా దానిని ధరించుకుందును నా కిరీటముగా దాన్ని నా ధరించుకున్నాను అడుగుల లెక్క నా అడుగుల లెక్క ఆయనకి తెలియజేసేదను ఆయన తెలియజేసేదను రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను రాజు వద్దకు వెళ్ళేదను నా భూమి మీద నా భూమి మీద మొర్ర పెట్టిన ఎడల మొర్ర పెట్టిన యెడల దాని రాళ్ళు ఏకమై దాని రాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల ఏడ్చిన యెడల క్రయధనము ఇయ్యక క్రేదనం ఇయ్యక దానిని అనుభవించిన ఎడలను దాని అనుభవించిన యెడలను వాని యజమానులకు వాని యజమానులు ప్రాణహాని కలగజేసిన ఎడల ప్రాణహాని కలుగజేసిన యెడల గోధుమలకు ప్రతిగా ముళ్ళును గోధుమ ప్రతిగా ముళ్ళును యావలకు ప్రతిగా కలుపును యావత్తు ప్రతిగా కొలుపును మొలుచును గాక మొలుచును గాక. యోబు వాక్యములు యోబు వాక్యములు ఎంతటితో ఇంతటితో సమాప్తములు సమాజములు ఆయను ఆయన దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. ఆమెన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథం 31వ అధ్యాయం ద్వారాగా దేవుణ్ణి మనం దర్శించుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి చక్కటి ద్వారాన్ని తెరిచాడు నాయన. మరి అందుని బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఎన్నో పర్యాయాలు ఆయన మనసు విషయమై మరి ఆయన తెరిచిన ద్వారాలు నేటికి నాకు గుర్తులు జ్ఞాపకాలు. మరి వాటిలో నుంచి కొన్ని పర్యాయాలు బయటికి వెళ్ళిపోవడం జరిగింది, చాలా పర్యాయాలు. మరి అయినా సరే దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత, తన దయ చేత మట్టిలోకి వెళ్ళిపోవలసినటువంటి ఈ కట్టి దేహాన్ని మరి దేవుడు
తన మహిమ కొరకు నిలబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మరి రాత్రికాల సమయంలో యోబు గ్రంథం ద్వారాగా ఆయన దర్శించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో యోబు గ్రంథము మనకి చాలా పర్యాయాలు కనపడుతున్నాయి. ఎన్ని పర్యాయాలు కనపడుతున్నాయి నాన్న? చాలా పర్యాయాలు, చాలా విస్తారంగా మాట్లాడేస్తున్నారు యోబు గారు. కారణం ఏంటంటే వారి స్నేహితులు ఎవరో మాట్లాడట్లేదు. అవును, అప్పుడప్పుడు ఎదుటివారు మాట్లాడకపోతే మనల్ని మాట్లాడేట్టుగా దేవుడు ప్రేరేపిస్తాడు. సుమారుగా యోబు గారు 29వ అధ్యాయం నుంచి మొదలెట్టారు. తన పూర్వపు వైభవాన్ని తెలియజేశాడు. ఏనన్నా ఇది 29వ అధ్యాయంలో. 31వ అధ్యాయంలో మనం గత ఉదయకాల సమయంలో నేర్చుకున్నట్లుగా 31వ అధ్యాయంలో ఆయన దేని గురించి మాట్లాడారు? ప్రస్తుతం ఆయన ముందున్నటువంటి వాటిని విషయాలన్నిటినీ లేవనెత్తి చాలా కూలంకషమైనటువంటి విషయాలను ఆయన వ్రాసాడు. అలాగే ఇక 31వ అధ్యాయం కూడా చాలా ధారాళంగా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆయనకి విపత్తులు వచ్చినాయి అంటే ఆ విపత్తులు రావడానికి ఆయన ముందు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన చేసిన మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన చేసినటువంటి ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన చేసినటువంటి న్యాయాలు జ్ఞాపకం, అవన్నీ యోబుతో మాట్లాడేస్తున్నాయి. మనము ఎలా మాట్లాడగలము? మనం చేసే కార్యాలను బట్టి మనం మాట్లాడగలుగుతాం. నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తలెత్తుకొనవా అన్నాడు కయ్యనుతో దేవుడు. సత్క్రియలు చేస్తే మోసబాబు, మంచి కార్యాలు చేస్తే ఇంకెదరికేసుకున్నాం. మంచి కార్యాలు చేస్తే ఎవరైనా మాట్లాడగలరు. సరే, ఇప్పుడు యోబు ఇంత విస్తరించి మాట్లాడుతున్నాడు కదా ఈ 31వ అధ్యాయంలో. చాలా పర్యాయాలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే ఆయన లోకములో తనతో పాటు తన దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను ఈ సహాయం చేయలేదంటే ఒకసారి నన్ను నిలదీసేయండి అంటున్నాడు అంతే. అప్పుడప్పుడు నేరాలు చేసిన వారికి ఉరి తీసే ముందు వారు చేసినటువంటి తప్పులన్నీ రుజువవుతే ఉరి తీసే ముందు అడుగుతారు మరలా, నువ్వు ఈ నేరాలన్నీ చేసావా లేదని. ఇంతకీ యోబు గారికి కష్టాలన్నీ వస్తే యోబు గారు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నాకు ఈ కష్టాలు వచ్చినాయి కదా, నేను ఒకవేళ తప్పులుగా చేసుంటే ఎదుటివారి పట్ల నేను అన్యాయంగా నడుచుకుని ఉంటే ఒకసారి రివిజన్ చేయండి ఒకసారి వాళ్ళ అన్నయ్యని. ఆ రివిజన్లో ఒకవేళ నేను నేరం చేశాను రుజువైతే నన్ను ఇప్పుడే చంపే అంటున్నాడు దేవుణ్ణి. అలా మాట్లాడుతున్నాడు అనమాట. సరే, ఇప్పుడు లేఖనాలను బట్టి మనం ఇంకా ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం సుమారుగా మనం ఎన్ని భాగాలుగా పెట్టుకోవచ్చు అంటే పొద్దున్న ఎన్ని భాగాలు పెట్టుకోవటం? 9. వెరీ గుడ్. పొద్దుట 9 భాగాల కింద మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూడండి 31వ అధ్యాయంలో ఇంకా స్పీడ్గా, ఇంకా అంటే ఎక్కడతో మరి మనకి దేవుడు అందించిన వర్తమానం ప్రకారం యోబు వాక్యములు ఎంతటితో సమాప్తములైనవి, ఇంకా ముగిసిపోయింది కనుక ధారాళంగా మాట్లాడేశాడు అనమాట యోబు గారు కదా. ఎలా మాట్లాడేశాడు మోషబాబు? చాలా ధారాళంగా మాట్లాడాడు. చూద్దాం ఈ 31వ అధ్యాయాన్ని ఎన్ని భాగాలంటే 11 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. మొదటి భాగం 1 నుంచి 4 వచనాల్లో తను మాట్లాడుతూ తాను కనుదృష్టితో కన్యకను చూడకూడదని నిబంధన చేసుకున్నాడు ఆయన. ఎవరిని చూడకూడదని నిబంధన చేసుకున్నాను ఆయన? కన్యకను. అంటే ఇతర స్త్రీలను నేను చూడకూడదు అని ఏం చేశాడు ఆయన? ఒక నిబంధన చేసుకున్నాడు. కనుక ఈ నిబంధన విషయంలో ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. మోషబాబు గురించి కూడా మాట్లాడుతూ వీడు ఆడపిల్లల దగ్గరికి అట్ట వెళ్తున్నాడండి అని చెప్పారు మొన్న హెడ్ మాస్టర్ గారు. ఆడపిల్లల దగ్గరికి అట్ట వెళ్తున్నాడండి, మోషబాబుని జాగ్రత్తగా చూసుకోండి, అలా వెళ్ళనివ్వకూడదండి అని మాట్లాడారు హెడ్ మాస్టర్ గారు. కనుక ఇక్కడ యోబు గారు కూడా ఏమంటున్నారంటే కన్యకల విషయంలో, అంటే స్త్రీల విషయంలో ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మనము కన్యకల దగ్గరికి గట్ట అలాంటి వారిని చూడకూడదు అన్నటువంటి ఒక ఆలోచన. ఒకవేళ చూసినా ఆయన వయసుకి తగినట్టుగా రీతిగా తన కుమార్తెగాను, తన కోడలిగాను, లేకపోతే ఇంకా ఇలా అనేక రకాలుగా పోల్చుకోవడానికి బోల్డని భాగాలు ఉన్నాయి. యోబు అంత మంచి మనసు ఉన్నటువంటి వాడు. అందుకనే ఆయన చెబుతున్నాడు తన మనసులో మాట. మొదట నేను కన్యకను పాపపు దృష్టిలో నేను చూడలేదని నిబంధన చేసుకున్నాడు మొదటి భాగంలో. ఇక రెండో భాగాన్ని చదువుదాం. ఏనా? రెండో భాగంలో ఏమని రాయబడిందంటే 5 నుంచి 8 వచనాల్లో యథార్థతతో నిజాయితీతో కూడిన నిర్మల జీవితము. యోబు గారితో ఎలాంటి జీవితం అంటున్నానే మోషబాబు? యథార్థతతో నిజాయితీతో కూడిన నిర్మల జీవితం అంటే ఎవరిది? యోబు గారిది. ఏమండి ఇది ఎన్నో భాగము? రెండో భాగం. ఇక మూడో భాగం చూద్దాం. తన భార్య విషయంలో నమ్మకంగా ఉన్నాడట. యోబు గారు ఎలా ఉన్నారు నాయన? తన భార్య విషయంలో నమ్మకంగా ఉన్నాడు. తన భార్య ఏది చెబితే అది యోబు గారు ఏది చెబితే అది తన భార్యకి. కనుక ఒకరి పట్ల ఒకరు ఎలా ఉన్నారు? వీళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఇంకా 4 చూద్దాం మనం.
తన పనివారి పట్ల న్యాయముగా ప్రవర్తించేవాడు. తన పనివారి పట్ల ఎలా చేశాడండి ఆయన? కొంతమంది పనివారి పట్ల న్యాయంగా ప్రవర్తించరండి. పనివారి చేత కఠినంగా పని చేయించుకుంటారు. పనివారి చేత ఎలా చేయించుకుంటారు నాయన? కఠినంగా పని చేయించుకుంటారు. యోబు గారు అలా చేయించుకోలేదు. మేబీ బహుశా అందుకని అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు? తన పనివారి పట్ల న్యాయంగా ప్రవర్తించాడు. ఇక పేదలకు దయతో జాలి చూపాడు. పేదలకు ఏం చూపండి ఆయన? దయతో జాలి చూపాడు. జాలి చూపడం వేరు, దయ చూపించడం వేరు. జాలిలో దయ కూడా కనపడదు. కొంతమంది జాలి పడతానంటే 10 రూపాయలు అటుకెళ్ళి ఇచ్చేస్తారు. మరి దయతో జాలి చూపడం అంటే ఈ 10 రూపాయలు ఇస్తే అయిపోతుంది, కానీ ఈ 10 రూపాయలు అయిపోతుంది, నీ పరిస్థితి ఏంటమ్మా? భోజనానికి ఏం చేస్తావు? మరి భోజనం ఎక్కడ చేస్తావు? నీకు ఎవరు ఎడతారు మధ్యాహ్నం భోజనం? సాయంత్రం ఎక్కడ పడుకుంటున్నావు? దయ ఇది. దయతో జాలి చూపాడంట. మోషేబాబు ఏం చేశాడు ఆయన? యోబు గారు దయతో జాలి చూపాడు. ఎవరి పట్ల? పేదల పట్ల. ఇక డబ్బు మీద కాక దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు యోబు గారు. ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారు మోషేబాబు? డబ్బు మీద కాక దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడట యోబు గారు. ఇంకేమంటున్నాడో చూద్దాం. ఏమండి? పగ సాధించి ఆశ కోరిక లేకుండా ఉన్నాడనమాట. పగ సాధించే ఆశ కానీ కోరిక కానీ లేకుండా పగ. తన స్నేహితుల మీద పగలేదు ఆయనకి. ప్రేమించాడు కనుకనే వాస్తవాలను చెప్పాడు తన స్నేహితులందరికీ కూడా. ఏమండి? ఇంకేమంటున్నాడు? పగ సాధించే ఆశ కోరిక లేకుండా ఉన్నాడట ఆయన. పరదేశులకు ఆతిథ్యం ఇచ్చాడట. ఎవరికి ఇచ్చాడట? పరదేశులకనంటే పరదేశులనంటే తమ దేశం కాని వారిని, తమ ఊరుని కాని వారిని, తమ కుటుంబీకులు కాని వారిని పరదేశులకి ఏమి ఇచ్చాడట నాయన మోషేబాబు? ఆయన ఆతిథ్యం ఇచ్చాడట. తప్పు చేసినప్పుడు తెలుసుకునే దాన్ని విడిచిపెట్టాడు యోబు గారు. తప్పు చేశానని తెలుసుకున్నప్పుడు దాన్ని ఏం చేశాడట? వదిలేశాడు, విడిచిపెట్టేశాడట. తప్పు చేసినప్పుడు తెలుసుకుని దానిని విడిచిపెట్టాడు. ఏమండి? ఇంకా చూద్దాం. దేవుని న్యాయపీఠం ఎదుట ధైర్యంగా ఉంటానని ఒప్పుకున్నాడట. దేవుని న్యాయపీఠం దగ్గర ఎలా ఉంటానన్నాడు ఆయన? ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు? తప్పులు చేసిన వాడైతే భయపడతాడు, నేరాలు చేసిన వాడైతే భయపడతాడు, ఘోరాలు చేసిన వాడైతే భయపడతాడు. యోబు ఏం పాపం చేశాడని భయపడడానికి? దేవుని న్యాయస్థానం ఎదుట ఏమంటున్నాడు? దేవుని న్యాయపీఠం ఎదుట ధైర్యముగా ఉంటానని చెప్పుకుంటున్నాడు. ఇక చివరగా తన నిర్దోషత్వం గురించి మరొకసారి ఒక్కలించి మాట్లాడుతున్నాడు అనమాట. తన నిర్దోషత్వం గురించి ఒక్కలించి మాట్లాడుతున్నాడు. ఇది యోబు గ్రంథము 31వ అధ్యాయము మనకి 11 భాగాలుగా కనపడుతుంది. సరే, ఈ 11 భాగాలని ఒక్కొక్కసారి మనం ఒక 10 నిమిషాల్లో తేల్చేసుకుందాం బేగ స్పీడ్గా. ఈ దినంలో ఎన్నో పర్యాయాలు మరి వాక్యాలను చదువుకున్నాం. ఏమండి? మన రాత్రికాల ప్రార్థన, ఉదయకాలపు ప్రార్థన, మరలా సంఖ్యాకాండం ప్రార్థన అయింది కదా. సరే, లేవికాండ ప్రార్థన అయింది కదా. మరి ఇక సమయంలో మరలా ఈ రాత్రికాల సమయంలో సుమారుగా ఇదొక కొంత సమయాన్ని కేటాయించడం జరిగింది కనుక దేవుడు మరి ఈ మాటలు మనకు అర్థం చేయాలని దేవాదేవుని వేడుకుందాం. మొదటి మాట ఏమన్నాడు? నేను కన్నులతో నిబంధన చేసుకున్నాడట. మోషేబాబు ఆయన ఏం చేశాడు? కన్నులతో నిబంధన చేసుకున్నాడు. పాపం చేయకుండా, తప్పుడుగా ప్రవర్తించకుండా, తప్పుడు వాటి జోలికి వెళ్లకుండా, ఏదైతే తల్లిదండ్రులు చెప్పారో అదే చేసేలాగా తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఎవరో? యోబు గారు. ఆ విషయానికి వస్తే మీరనమాట. మీ తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో దానికి మీరు నిబంధన చేసుకోవాలి. మా నాన్నగారు స్కూల్ అయిపోయినా పొలం రమ్మన్నారు, మేము పొలం వెళ్ళాలి. ఇక ఏ రోజు ఏం పెట్టుకోకూడదు నిబంధన. ఎవరో ఆడుకోనకు రమ్మన్నారో, ఎవరో ఇంటికి రమ్మన్నారో, ఇవన్నీ కహానీలేవి. అలా మాట్లాడకూడదు. మీరు ఏదైతే నిబంధన చేసుకున్నారో ఆ నిబంధన మీద ఏం చేయాలి? మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. యోబు కూడా ఏం చేస్తున్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కనుక కన్యకు నేను అలాగ చేసిన యెడల పరమాత్మనున్న దేవుని దృష్టి ఆజ్ఞ ఏమైను? దేవుని ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి యోబు గారికి ఏమొస్తున్నాయినా మోషేబాబు? భయం వేస్తుంది. కర్ర ఇచ్చుకుని మా నాన్న కొడతాడు అన్నాడు అనుకో, మీకు ఎలా ఉంటుంది? భయం వేస్తుంది అనమాట. రాగానే మా నాన్న మోకాల మీద కర్ర ఇచ్చుకుని కొడేస్తున్నాడు అనుకో, భయం వేస్తుంది. అమ్మ బాబు, ఈ టయానికి ఆడుకుంటే ఇంటి దగ్గర నా మోకాలు మా నాన్నగారు ఆడుకుంటారని భయం వేస్తుంది అనమాట. ఆజ్ఞ కూడా జ్ఞాపం వస్తుంది యోబు గారికి. అందుకనే తప్పు చేయకుండా, పాపం చేయకుండా నిలబడాడు. ఈ రోజు కూడా మనం స్టిల్ అలా నిలబడాలి. అలా నిలబడాలంటే ఆజ్ఞలు మన జీవితంలో రావాలి. నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అన్నాడు కదా. 119:13 ఎంతో మస్తానికి ఆ మాట మనకి లేఖనం జ్ఞాపకం ఉండిపోవాలి మన మదిలో, మన మనసులో.
సో రైట్, ఇలా మనం ఆలోచన చేయగలిగినట్లయితే దేవుని మాటలు చాలా మరి మనతో మాట్లాడతాయి. ఇంకేమన్నాడో చూడండి, మరి యోబు గారు ఇలా మాట్లాడుతూ ఎన్నో విషయాల గురించి మనకి యోబు గారు మాట్లాడుతున్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, కన్నులతో నిబంధన చేసుకున్నాను అన్నాడు కదా, స్త్రీని నేను చూడను అన్నాడు కదా. యేసుక్రీస్తుల వారు కూడా ఒక మాట అన్నారు ఈ సందర్భాన్ని బట్టి మనం చూడగలిగితే. మత్తయి సువార్త 5:27-28 వచనాల్లో ఒకసారి చూడనని మోసిపో త్వరగా తీయాలి వేగంగానే. 5వ అధ్యాయం 5 దాటేస్తున్నాం. 5వ అధ్యాయము 27 వచనం ఏమని రాయబడింది అక్కడ చదువు. వ్యభిచారము వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును మోషేబాబు అప్పుడే ఆమె యందు వ్యభిచారం చేసిన వాడవును అని యేసుక్రీస్తుల వారు మాట్లాడారు. ఈ నిబంధన ఎవరో లోబడుతున్నారంటే ఎప్పుడో ఉన్నటువంటి యోబు గారు ఆ నిబంధనకి లోబడుతున్నాడు. ఎంత గొప్పనైనా. ఇంకా చూడండి, యెషయా గ్రంథంలో మరొక మాట అంటాడు. ఈ సందర్భంలో చూద్దాం. యెషయా గ్రంథము 33:15 చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ఒక మంచి మాట మనకు కనబడుతుంది. 33వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 33:15 అక్కడ రాయబడినట్టు 15 తీసానన్నా. రైట్, ఇక్కడ చూడండి. మరి క్షమించిన యెషయా గారు ఇక్కడ ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాం. 33:15 నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకుని హత్యను మాట వినకుండా చెవులు మూసుకుని చెడితనము చూడకుండా కన్నులను మూసుకునివాడు ఉన్నత స్థలముల మీద నివసించును. ఏమండి, పర్వతములోని శిలలో అతనికి కోటయగును. చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలములలో ఏం చేస్తాడట? నివసిస్తాడట. యోబు గారు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఉన్నత స్థలాల్లో నివసించాడు. ఊజు దేశం అంతట్లో కూడా గొప్పవాడిగా ఉన్నాడు. అంత గొప్పగా బ్రతికాడు. ఎవరు? అలా బ్రతకడానికి గల కారణం ఏంటి? ఆ చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఏం చేశాడు? చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నాడు. ఈరోజు చెడుతనానికి మనం ఏం చేస్తున్నాం? కన్నులు తెరుచుకుంటున్నాం. చెడుతనానికి కన్నులు తెరుచుకుంటున్నాం. చెడు అనగానే ఎంత ఇంపుగా కనపడుతుంది ఈ కంటికి. ఆ రోజు కన్యకను చూడనని యోబు డిసైడ్ అయ్యాడు. ఈరోజు నేను ఏం చేయాలి? ఈ కన్నులతో చూస్తే దేవుని మాటలే చూస్తాను, ఇంక రెండో దీన్ని చూడనన్నటువంటి స్థాయిలోనికి నేను వెళ్ళాలి. ఆ స్థాయిలోనికి వెళ్ళనిస్తాడు, మనం ఉండనిస్తాడు దుష్టుడు? ఉండనివ్వడు. వాడు ఉండనివ్వడు కదా అన్నాడని నువ్వు అలా ఉండకూడదు. వాడెవడు నన్ను ఉండనివ్వకుండా ఉండడానికి నా దేవుని ముందని నువ్వు ధైర్యంగా ఉండాలి. అపవాదిని ఏం చేయమన్నాడు? ఎదిరించాలి. ఎదిరించకపోతే మన దగ్గరికి వస్తాడు. మన పక్కలోనే ఉంటాడు. మన పక్కలో బల్లులా ఉంటాడనమాట. అవసరమైతే ఏం చేస్తాడు? ఆ బల్లుతో మనల్ని పోటీ వేస్తాడనమాట. ఎలాగ కట్టప్పలాగా. కనుక మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సో మనం ఇలా ఆలోచించేస్తే బోల్డెన్ మాటలు మనకి కనబడుతూ ఉంటుంటాయి. కనుక ఏం చేయాలంటే దేవుని మాటలతో మనల్ని మనం కట్టుకోవాలన్నమాట. మనం కట్టుకోవాలంటే మనం ఎలా ఉండాలి? వాక్యం చదివేవారుగా ఉండాలి. వాక్యం వినేవారుగా ఉండాలి. ధర్మశాస్త్రం పట్ల, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలుగుతుండాలి. ఎజ్రా ఎలాగైతే యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాని ప్రకారంగా నడుచుకుంటానని దృఢనిశ్చయం ఎలాగైతే చేసుకున్నాడో మనము కూడా దృఢనిశ్చయాన్ని చేసుకోవాలి. దృఢనిశ్చయాన్ని మనము కూడా కలిగి ఉండాలి. అలాగే నెహెమ్యా గారు కూడా అలాగే దేవుని యొక్క మాటలను చెబుతూ వాళ్ళు ఏమంటుండో ఒకసారి నెహెమ్యా గ్రంథం తీనైనా. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 27 వచనం చదువు ఒకసారి. నెహెమ్యా గ్రంథము నాకు వచ్చేసింది, నేను చదివేస్తాను. 10వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం పేజీ నెంబర్ చూసుకో, 409. జైతెలి చూడము ఒకసారి. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగినట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనుగన యాజకులను, లేవీయులను, ద్వారపాలకులను, గాయకులను, నెతానీయులను అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు ఏం చేస్తారట వీళ్ళు? మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించుచు నడుచుకొనుచు మన ప్రభువు అయిన యెహోవా నిబంధనను కట్టడలను అనుసరించదమని శబదము పూనుకొని ప్రమాణము చేయుటకు కూడిరి. శబదం పూనుకున్నారట.
యోబు ఎలాగైతే నేను కన్నులతో నిబంధన చేసుకున్నాను శబదం పూనుకున్నాడో, ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా శబదం పూనుకోనాలి. ఏం చేయాలి? దేవుని మాటలే చదువుతాము, దేవుని మాటలే మేము చూస్తాము, చెడు చూడము, చెడుని మేము ప్రేమించము, చెడుని హత్తుకోము, మంచిని హత్తుకుంటామని యోబులా నిర్ణయం తీసుకోవాలని యోబు గ్రంథం 31 అధ్యాయం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇలా దేవుని మాటలు మనం ఆలోచన చేస్తే ఎన్నో సందర్భాలు మనకి కనబడతాయి నాయన. ఆ సందర్భాలన్నిటినీ ఆలోచన చేస్తుంటేనండి మరి మనకి ఎంతో సంతోషము, ఆనందము కలుగుతుంటుంది. ఒకసారి మంచి మాట చదువుదాం, ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం చూడండి ఆయన. దినవృత్తాంతాల రెండవ దినవృత్తాంతాల గ్రంథము 16 అధ్యాయము 9వ వచనం చూద్దాం ఒకసారి. ఏమండి? దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము తీసాను నేను మోషబాబు. 16వ అధ్యాయము 9వ వచనం. ఇదిగో ఏముంది అక్కడ? 9వ వచనం ఇదేనా? రైట్. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటికే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయాలు గలవారిని బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి ఏం చేస్తుందంట? యథార్థ పరుడు ఎడల ఉంది. ఇప్పుడు యోబు ఎవరు? యథార్థ పరుడు కనుకనే లోకమంతటా దేవుడు చూడగానే యోబు కనబడుతున్నాడు. అందుకనే యోబు తన పోగొట్టుకున్నదంతా దేవుడు ఇచ్చింది తీసుకున్నది మరలా తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కారణం ఏంటి? ఆయన ఎలా ఉన్నాడు? ఆయన యథార్థపరుడుగా ఉన్నాడు. ఒకసారి సామెతలు 5:27 చూడనా? సామెతల గ్రంథము 5వ అధ్యాయం నువ్వు ఇర్మియా గ్రంథం 32:19 చేయగడు. 5:21 నువ్వు ఇర్మియా 32:19 చేయాలి. ఏముంది అక్కడ 21లోని? ఒకని నడతలన్నీ ఆయన గుర్తించును, నరుని మార్గములు యెహోవా ఎరుగును. నరుని మార్గాలు ఎవరికి తెలియంటమ్మా జయతల్లి? యెహోవాకు తెలియను. వాని నడతలన్నీ ఆయన గుర్తించును. యోబు గారు మార్గాలు దేవునికి తెలుసా తెలియదా? మోషేబాబు ఆయన నడతలన్నీ దేవునికి తెలుసా తెలియదా? అందుకనే అంత ఛాలెంజ్ విసురుతున్నాడు తన స్నేహితులతోటి. అందుకనే తన స్నేహితులతో ఏం చేస్తున్నాడు? ఆయన సవాల్ విసురుతున్నాడు. 32 అధ్యాయం 19వ వచనం. అండి ఇంకొక మంచి మాట మనం చూద్దాం చూడండి. యోబు గారి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మనం చదువుతుంటే చూస్తుంటే మనకి ఎంతో ఆనందము, ఆశ్చర్యం తీసుకొచ్చేస్తుంది. ఆయన తీసావు తల్లి 32:19. 32వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందో ఒకసారి చదువుదాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము ఎన్నో వచనం? ఇర్మియా సారీ ఏదమ్మా ఏది? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తిమంతుడవు. వారి ప్రవర్తనా బలమును బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుడికే నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నరపుత్రుని మార్గాలన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడు జయతల్లి? కన్నులారా చూస్తున్నాడు. యోబు గారి మార్గాల్ని, యోబు గారి యొక్క జీవిత విధానాల్ని దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు ఆయనని బలపరచాలనుకున్నాడు. ఎవరిని? యోబు గారిని బలపరచాలనుకున్నాడు. ఎవరిని బలపరచాలనుకున్నాడు? ఆయన యోబు గారిని బలపరచాలి. కారణం ఏంటి? ఆయన మాటలకు తగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఒకసారి సామెతలు 8:13 జయతల్లి నువ్వు 37 అధ్యాయం తీయనాను కీర్తన. జయతల్లి నువ్వు సామెతలు 8:13 తీ. మోషేబాబు కీర్తన 37:23 తీస్తాడు. ఆ మాటలు కూడా మనం చదువుదాం. సామెతల గ్రంథం 8:13. నువ్వు కీర్తన 37:23. కీర్తన 37:23 ఇదినా? 37:23. దేవుడు భీకరమైన మహిమ ధరించుకుని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు? సర్వశక్తుడగు దేవుడు సర్వశక్తుడు దేవుడు మహాత్యము గలవాడు. ఆయన మనకు అగోచరకుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. యోబు అలా జీవించాడు కనుక ఆయన చేసిన న్యాయము, ఆయన చేసినటువంటి నీతిని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని యోబుకి ఏదైతే ఎంతైతే ఇచ్చాడో మరలా అంతే ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనకి దేవుడు బోర్డంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనకి బోర్డంత ఆయుష్ని ఇస్తున్నాడు. దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం మన క్రియల ద్వారా. దేవుడు మరలా దాన్ని తిరిగి ఇస్తానంటున్నాడు. జైతులు నీకు ఇచ్చిన సందర్భం ఏటమ్మా? కీర్తన 37:23. సామెతలు 37:23 మోషబాబు చదివే సంగతి అయిపోయింది. అయితే ఇప్పుడు సామెతలు 8:13 ఏమని రాయబడింది అక్కడ చూద్దాం చూడండి. 8:13లో ఇదిగో
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటినాయన మోషేబాబు? చెడుతనము అసహ్యించుకొనుటే. యోబు ఏం చేశాడు? చెడుతనాన్ని అసహ్యించుకున్నాడు. స్త్రీల ద్వారాగా, కన్యకల ద్వారాగా తన తప్పుదలు కానీ, అపరాధాలు కానీ, పాపాలు కానీ ఇవన్నీ ఏం చేయకూడదని తను ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు పిల్లరా. సామెతలు 3:5-6 చూడు తల్లి. సామెతలు 3:5-6. సామెతల గ్రంథం 3 అధ్యాయం 5-6 వచనాల్లో కూడా మనం చదువుతున్నప్పుడు మంచి మాటలు మనకు కనబడతాయి. 5-6 సామెతల గ్రంథం 3 అధ్యాయం 5-6 వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, మరి ఏం చేయాలట మనము? మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. యోబు గారి త్రోవలని, యోబు గారి మార్గాల్ని దేవుడు ఎరిగాడు కనుకనే దేవుడు తను పోగొట్టుకున్నదంతా ఇవ్వాలనుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన నిబంధన చేసుకున్నాడు, ఆయన కమిట్మెంట్ చేసుకున్నాడు దేవునితోటి. మరి నేడు మీరు నేను దేవునితో కమిట్మెంట్ చేసుకుంటున్నామా? కమిట్మెంట్లో ఉండాలి ప్రియులారా, నిబంధన చేసుకోవాలండి. అలా చేసుకోవాలని యోబు జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇక యోబు ఎలా జీవించాడట? యథార్థతతో, నిజాయితీతో కూడిన నిర్మల జీవితాన్ని ఆయన జీవించాడు. ఆయన ఏం చేయలేదు? ఇతరులతో అబద్ధం ఆడలేదు. ఏమండి? మన సహోదరులతో మనం అబద్ధాలు ఆడతాం, ఇతరులతో ఆయన ఏం చేయలేదు. ఒకసారి ఎపిసి పత్రిక తీయనని, ఎపిసి పత్రిక నూతన నిబంధన చివర ఎపిసి పత్రిక 4 అధ్యాయం 25 వచనం చూద్దాం ఒకసారి. 4 అధ్యాయం 25 వచనం. మనం అందరం ఎలా ఉండాలో ఒకసారి కీర్తన మొదటి 2-3 వచనాలు మనం చదువుతుంటే అర్థమవుతుంది. 4:25 ఎపిసి పత్రిక 4 అధ్యాయం 25 వచనం చూడు. మనము ఒకరికొకరు అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన సహోదరునితో సత్యమే మాట్లాడవలను, ఒకరితో ఒకడు అబద్ధం ఆడొద్దు అన్నాడు. ఇలాంటివన్నీ కూడా యోబు గారు కలిగి ఉన్నాడు. ఒకరితో ఒకరితో అబద్ధం ఆడకుండా నిజంగా నీతిగా, న్యాయంగా, యథార్థంగా యోబు బ్రతికాడు, జీవించాడు. కనుకనే యోబు గారు పట్ల దేవుడు దయ చూపేటట్టుగా, జాలి చూపేటట్టుగా యోబు బ్రతికాడు. అలా బ్రతికాడనంటే కారణం ఏంటో తెలుసా? నిరంతరము ఆయన దేవునితో ధ్యానం కలిగి ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? నిరంతరము యెహోవా యందు భయభక్తులు కలిగి ఏమంటే ఏం చేయాలన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, యెహోవా చూడను కూర్చోండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దేవరాత్రులను ధ్యానించేవాడు ధన్యుడు. అతడు వాకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండని అన్నాడు. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలంటే మనము ధ్యానించాలి. అలా ధ్యానిస్తున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఒకసారి లోక సువార్తల సందర్భం మనకు కనబడుతుంది చూడండి. 21:36 లోక సువార్త 21 అధ్యాయం 36 వచనంలో మనము అనుదినము కూడా ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. అనుదినం వాక్యాన్ని ధ్యానించేటువంటి వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. 21 అధ్యాయం 36 వచనం. లోక సువార్త 21 అధ్యాయము 36 వచనం చూద్దాం. ఇదిగో మోషబో తీసాలి. కాబట్టి వెరీ గుడ్. కాబట్టి మీరు జరగబో వీటెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా నుండని చెప్పును. ఎల్లప్పుడు ఏం చేయాలంటే మోషే బాబు? ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ప్రార్థించాలి. అలా బ్రతికినటువంటి మహానుభావుడు ఎవరంటే యోబు గారు కనబడుతున్నారు ఆనాటి కాలానికి. మరి ఈనాటి కాలానికి ఎంతోమంది క్రైస్తవులు కనబడుతున్నారు. కనుక ఇలా మన భక్తి జీవితాన్ని ఏం చేయాలి? మనము నిలబెట్టుకోవాలి. ఇలా మన భక్తి జీవితాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ఏం చేయాలని చెప్తున్నాడు యోబు గారు? యోబు గారు ఏం చేయాలని చెప్తున్నాడు అంటే, నేను ఎలాగైతే ఉన్నానో మీరు కూడా అలాగే ఉండండి అని మనతో మాట్లాడుతున్నారు ఆయన. ఇంకా ఆయన ఏం చేశాడట? ఆనాటి కాలంలో ఉన్నటువంటి మనుషులందరికీ ఏమండి చాలా సహాయాలు చేశాడండి. ఏమండి? తన పనివారి పట్ల ఎలా ఉన్నాడు ఆయన? న్యాయంగా ఉన్నాడు. తన పనివారి పట్ల ఎలా ఉన్నాడు ఆయన? న్యాయంగా ఉన్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం చూద్దాం చూడండి. 24 అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండము. తన పనివారి పట్ల యోబు గారు కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 24 అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. తన పనివారి పట్ల యోబు గారు ఎలా ఉన్నారో మనకు అర్థమవుతుంది అక్కడ. అండి ద్వితీయోపదేశకాండము 24 అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. 24 అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. అక్కడ రాయబడినటువంటి ఆ మంచి మాటను మనం చూస్తే మనకి చాలా సంగతులు
అర్థమవుతూ ఉంటుంటాయి. ఒకసారి చూద్దాం నాన్న. ఏమని రాయబడింది 14వ వచనం ఏది నాన్న? ఇది నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామంలో ఉన్న పరదేశులలోనేమి దీన దరిద్రులైన కూలి వారిని బాధపరచకూడదు. ఏనాటి కూలి ఆనాడే ఇవ్వలను. అంటే యోబు గారు ఏమంటే పరదేశుల పట్ల ఎలా ఉన్నాడో ఆయన ఏమండి తన ఎలా ఉన్నాడు ఆయన తన పనివారి పట్ల ఎలా ఉన్నాడో న్యాయంగా ఉన్నాడో. నీ సహోదరులోనేమి నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశుల్లోనేమి దీనదరిద్రులైన కూలి వారిని బాధించకూడదు. ఏనాటి కూలి ఆనాడే ఇవ్వాలి. సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇచ్చేయాలి. వాడు బీదవాడు గనక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి నాకు మొర్ర పెడితే నేను అది మొర్ర వింటానంటున్నాడు ఆయన. అందుకని ఈరోజు మనం ఏం చేసాం జయతల్లి? ఈరోజు మనం ఏం చేసాం? మన చేలో పని చేసిన వారికి డబ్బులు ఇచ్చామా ఇవ్వలేదా? డబ్బులు ఇచ్చేస్తాం మనం. ఈరోజు మన పనులు చేయడానికి వచ్చారు, 3 పనివారు వచ్చారు మనకి. ఆ పనివారి పట్ల మనం ఏం చేసాము? వారు పనికి వచ్చిన దానికంటే ఎక్కువ చూపించాం. అందరు 2 గంటల పని చేస్తున్నారు, మన 1:30కి వెళ్ళిపోయారు. వాళ్ళు అందరూ టీలు ఇస్తారేమో, మనం వాళ్ళకి మైసూరు ఇచ్చాం, ఏమంటే జాంగ్రీ ఇచ్చాం, మిక్చర్ పెట్టాం వారికి. ఎందుకంటే మనకి దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక వారిని మనం ఆ రీతిగా ప్రేమించాం. ఆ కూలి పని ఇచ్చాం, వారికి మన ప్రేమను చూపించాం. ఇక్కడ యోబు కూడా తన పనివారి పట్ల న్యాయంగా ప్రవర్తించాడు. అది మనకు అన్యాయమే రావచ్చు, మనకి సమయం పోవచ్చు, కానీ న్యాయాన్ని మనం నిలబెడితే అది ఎప్పుడు మనం నిలబెడతాను. నా చిన్నతనంలో మోసే బాబు వయసులో ఉన్నంతప్పుడు చదువుకున్నాను, ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది. నా ధర్మం ఏదే కాదు, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమే. ఏనా యోబు తన పనివారి పట్ల ఎలా ఉన్నాడు? ఇప్పుడు న్యాయంగా ఉన్నాడు. పేదల పట్ల దయతో జాలి చూపాడట. పేదల పట్ల ఎలా ఉన్నాడట మోషే బాబు? ఆయన యోబు గారు చాలా జాలి చూపాడట. ఏంటి మరి పేదలకు వస్త్రాలు ఇవ్వడం మనకు తెలుసు, పేదలకి సహాయాలు చేయడం మనకు తెలుసు. ఒకసారి కీర్తన గ్రంథం 82వ అధ్యాయం చూడండి. ఒకసారి కీర్తన గ్రంథము 82వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. జయగడు నువ్వు ఒకసారి పేదలను దయతో జాలి చూపినటువంటి సందర్భాన్ని కొరకు మనం 11-17 తీయం. ఒకసారి నువ్వు సామెతల గ్రంథం 11వ అధ్యాయము 17 వచనం చదువుదాం. కీర్తన 82:3-4 మోషే బాబు. కీర్తన గ్రంథము 82:3-4 82:3-4 అనుకున్నాం కదా. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చిడి. ఎవరెవరికి న్యాయం తీర్చాలన్నమాట? పేదలకును తండ్రి లేని వారికి న్యాయం తీర్చాడు. యోబు ఏం చేశాడు? అలాంటి వారికి న్యాయం తీశాడు. శ్రమ గల వారికి దీనులకును న్యాయం తీర్చండి. శ్రమ గల వారికి దీనులకు యోబు ఏం చేశాడు? ఇప్పుడు న్యాయం తీర్చాడు. ఇన్ని మంచి కార్యాలు కనబడుతుంటే ఆయన్ని ఎవరండి మాట్లాడడానికి? అంటే యోబు గారిని ఎవరు మాట్లాడడానికి? చూడు ఎన్ని మనకు మాట్లాడుతున్నారు. పేదలకు దయతో జాలి చూపాడు ఆయన. ఇక డబ్బు మీద కాక దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఇంకా యోబు గారు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు? ఆయన డబ్బు మీద కాదు, ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు? దేవుని మీదనే నమ్మకం పెట్టుకున్నాడు. ఒక మంచి మాటను మనం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 10:24 చదువునాను ఒకసారి. మార్కు సువార్త 10:24 చదువుదాం ఒకసారి. డబ్బు మీద కాకుండా దేవుని మీదే నమ్మకం పెట్టుకున్నటువంటి భక్తుల్లో యోబు గారు మాట్లాడుతూ అంటున్నాడు కదా. మార్కు సువార్త 10వ అధ్యాయము 24 వచనం ఏమని రాయబడింది అక్కడ? ఆయన మాటలకు శిష్యులు విస్మయముంది. అందుకు యేసు వారితో ఇట్లనెను. ఎన్నో వచనం మన ఆ మాట మరలా చూపించిన మాట 10వ అధ్యాయము 24 వచనమేనా? ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. తమ ఆస్తి యందు నమ్మకం ఉంచువారు దేవుని రాజ్యంలో ఏం చేయలేరట? దేవుని రాజ్యంలో ప్రవేశించలేరట. ఆస్తి మీద నమ్మకం ఉంచేవాడు. మరి యోబు ఆస్తి మీద నమ్మకం ఉంచాడా? నమ్మకం ఉంచలేదు. డబ్బు మీద కాక దేవుని మీదే నమ్మకం ఉంచినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. ఇలా ధర్మశాస్త్ర గ్రంథంలో ఎన్నో మాటలు వ్రాయబడ్డాయి, ఎన్నో సందర్భాలు మనకు కనబడుతూ ఉంటుంటాయి. ఇంకా ఆయన ఏం చేశాడు? ఇంకా మనం జాగ్రత్తగా చూడగలిగినట్లయితే ప్రియులారా, ఇదిగో ఆ పగ సాధించాలన్న కోరిక లేకుండా ఉన్నాడు ఆయన. ఎలా ఉన్నాడో? పగతో సాధించాలనుకోలేదు, దీన్నైనా ప్రేమతో సాధించాలనుకున్నాడు. ఒకసారి రోమపత్రిక తీయబాబు మోషే బాబు. రోమపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుదాం ఒకసారి. యోబు గారు ఎలా ఉన్నాడంటే పగ సాధించే ఆశ కోరిక లేకుండా ఉన్నానని చెబుతున్నాడు ఆయన. ఆ మాటను మనం కాయపరుచుకోవడానికి ఒకసారి రోమపత్రిక 12-14 వచనం చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయము 14 వచనం చదువుదాం. తీసావా జయతల్లి మోషే బాబు? రోమపత్రిక 12వ అధ్యాయము
14 వచ్చిన ఇది ఇక్కడ ఏముంది, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. దీవించమంటున్నాడు కానీ శపించవద్దు. అంటే తన ఆశ, తన కోరిక మేలు చేయాలనుకున్నాడు తప్ప ఎదుటి వారికి కీడు చేయాలనుకోవట్లేదు. వాళ్ళని హింసించే వరకు ప్రార్థన చేయాలనుకున్నాడు యోబు తర్వాత కాలంలో మనం చూసినప్పుడు తన స్నేహితులందరి కొరకు ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉంటాడు. అంటే పగతో, ఆశతో, కోరికతో లేకుండా ఉన్నాడు యోబు గారు. అలాగే పరదేశులు కూడా ఆతిథ్యం ఇచ్చాడు. యోబు గారు ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు? ఆయన పరదేశులు కూడా ఆతిథ్యం ఇచ్చాడు. చూద్దాం, ఒక మంచి రిఫరెన్స్ చూడండి. పరదేశులకు ఆయన ఇచ్చిన ఆతిథ్యం గురించి మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ఒకసారి. 10వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అక్కడ రాయబడినటువంటి ఆ మంచి సందర్భాన్ని అర్థం చేసుకుని మనం ముగించేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. తీసానా? ఓకే, వెరీ గుడ్. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు. ఏమండి, మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి న్యాయము తీర్చి, పరదేశియందు దయించి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. దేవుడు ఎలాంటి వాడటమ్మా? పేదలకిని, ఇంకెవరికట ఏమండి తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి న్యాయం తీర్చి ఏమండి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రాలను అనుగ్రహించేవాడట దేవుడు. అలా యోబు కూడా దేవుని మనసెరిగినటువంటి వాడు గనక యోబు ఎవరమ్మా? దేవుని మనసెరిగినటువంటి వాడు గనక పరదేశులకి ఏం చేశాడు? ఆయన ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఇదిగో ఈ ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు మనకి బైబిల్లో రాయబడినాయి. యోబు గారు పలికినటువంటి ప్రతి మాట ఆత్మ ప్రేరణతో అర్థం చేసుకుంటే 66 పుస్తకాలతో మిళితమై ఉంది యోబు గారు మాట్లాడినటువంటి మాటలు. నేడు మీరు నేను కూడా జీవించే జీవితము, బ్రతికే బ్రతుకు 66 పుస్తకాలతో మిళితమై ఉండాలి. కారణం ఏంటంటే లేఖనము నెరవేరినట్లు ఎలాగూ జరిగినన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. కనుక మన జీవితంలో, మన జీవిత కాలంలో మనం కూడా ఎలా ఉండాలి? పరదేశులకు ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. తప్పు చేసినప్పుడు తెలుసుకుని ఒప్పుకుని దానిని విడిచిపెట్టిన వాడిగా కనబడుతున్నాడు. ఎవరైనా? యోబు గారు తప్పు చేసి ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టినటువంటి వాడిగా కనబడుతున్నాడు. ఒకసారి సామెతల గ్రంథం ఇందా చదువుకున్నాం కదా, 11వ అధ్యాయం ఒకసారి తీనా. యోబు గారు తప్పు చేసి తెలుసుకుని దాన్ని విడిచిపెట్టినటువంటి వాడిగా కనబడుతున్నాడు. ఒకసారి ఏమండి సామెతల గ్రంథము 11:17. వెరీ గుడ్ మోషబాబుకి ఒకసారి మనం వందనాలు చెప్పొచ్చు. 11వ అధ్యాయము 11వ అధ్యాయము అది కాకుండా మంచి మాట ఉంటుంది చూడండి. 11వ అధ్యాయంలో మంచి రెఫరెన్స్ మనం చూద్దాం. 28:13 యోబు అది సామెతల గ్రంథము ఎన్నో అధ్యాయం అనుకున్నాం? 28:13 ఒకసారి మనం చదువుదాం. ఏముంది అక్కడ? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమాలను దాచిపెట్టలేదు యోబు గారు. జైతలు ఇంకా కొద్దిగా ఉంది. అతిక్రమాలను ఏం చేయలేదు యోబు గారు? దాచిపెట్టలేదు, దాన్ని ఒప్పుకున్నాడు. ఆయన ఎవరికైతే ఏదైతే చేశాడో, బీదలకి ఏం చేశాడు, విధవరాలకి ఏం చేశాడు, ఏమండి దిక్కులేని వారికి ఏం చేశాడు గ్రంథంలో స్పష్టంగా చక్కగా వ్రాయబడింది. కనుక ఎలా వ్రాయబడినటువంటి సంగతులన్నింటిని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా విని తెలుసుకుని పరిశీలన చేసి యోబు గారు ఎన్ని రకాలుగా దేవుణ్ణి ఆశ్రయించాడు, ఎన్ని రకాలుగా దైవ కార్యక్రమాలు చేశాడో ఇదిగో లేఖన భాగాలు మనందరితో స్పష్టంగా సెలవిస్తున్నాయి. తప్పు చేసినప్పుడు దానిని తెలుసుకుని ఒప్పుకుని దాన్ని ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టాడు. అందుకనే చరిత్రలో నిలిచిపోయాడు. ఇక చివరిగా మనం దేవుని న్యాయపీఠం ఎదుట ధైర్యంగా ఉంటానని ఒప్పుకున్నాడు. దేవుని న్యాయపీఠం మీద ఎలా ఉంటానన్నాడు ఆయన? న్యాయంగా ఉంటాను, ధైర్యంగా ఉంటానని ఒప్పుకున్నాడు. పొంతు పిలాతు ఎదుట యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? సిలువ వేస్తుంటేనే ధైర్యంగా ఉన్నారు. నా తండ్రి నాకు ఆజ్ఞిస్తే కానీ మీరు ఏది చేయలేరు. ఆయన నా ప్రాణాన్ని పెట్టడానికి నేను వచ్చానన్నాడు. ప్రాణం ఒక్కసారి తీసేస్తే సరిపోను, అలా తీయలేదు కదా. నన్ను హింసించారు, కొట్టారు, గాయపరిచారు, తిట్టారు, గుద్దారు, తుమ్మారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన ఆయన ఏం చేశాడు? భరించాడు, నాయన సహించాడు. అలాగే యోబు గారు కూడా, యోబు గారి యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా. ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడై ఉండి
యోబు ఎలా ఉన్నాడట? ఎంతో జాలి, కనికరం గలవాడిగా ఉన్నాడు గనుకనే ప్రజలందరి పట్ల ఏం చేశాడు ఆయన? నీతి న్యాయాలు చేశాడు. దేవుని సింహాసనం మీద ఎలా ఉన్నాడు ఇప్పుడు? ధైర్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు మోషే బాబు? ధైర్యంగా ఉన్నాడు. కనుక మరి మీరు నేను కూడా ఎలా ఉండాలి ఇప్పుడు? యోబు గారు ఎలాగైతే ధైర్యంగా దేవుని న్యాయపీఠం ఎదుట ధైర్యంగా ఉంటానని ఒప్పుకున్నాడు. ఒకసారి సామెతల గ్రంథం 6:27 చూడండి ఒకసారి. సామెతల గ్రంథము ఒకసారి ఆ మంచి మాటను మనం దేవుని ఎదుట నిలబడడానికి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఒక మంచి మాటను మనం చదువు. సామెతలు 6:21 చూడండి ఒకసారి. 6:21 ఏమని రాయబడిందో ఏమండి? వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. ఏంటవి? దేవుని యొక్క మాటలు మన మెడ చుట్టూ, దేవుని యొక్క ఆజ్ఞలు మన హృదయం చుట్టూ కట్టుకుంటే యోబు ఎలాగైతే మరి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుని మహిమ కొరకు ఎలాగైతే నిలబడాడో మీరు నేను కూడా అలా నిలబడాలంటే దేవుని యొక్క మాటలను ఏం చేయాలని చెప్తున్నాను ఆయన ఇక్కడ. 21 వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము అని అంటున్నాడు. కనుక యోబు గారు ఎంతవరకు చెప్పినటువంటి మాటలు ఆయన హృదయాంతరంగాల్లో, ఆయన మనసులో, ఆయన చేతుల్లో, ఆయన ఆలోచనలో ఉన్నాయి కనుకనే ఇవన్నీ నేను చేశాను. ఎలాంటి కార్యాలు చేసిన తర్వాత మీరు నాకు ఎలాంటి శిక్షలు వేస్తారా? ఎలాంటి కార్యాలు చేస్తే శిక్షలు వేస్తారమ్మా? లేకపోతే ఆయన్ని గొప్ప చేస్తారా? గొప్ప చేస్తారు. మంచి పనులు చేసిన వాళ్ళని తిడతారా? నాయన పొగుడుతారా? పొగుడుతారు. అభినందిస్తూ మరలా తర్వాత ముగింపులు ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తారు. ఇక చివరిగా యోబు ఏమంటున్నాడనంటే చివరి మాటల్లో మనం చివరిగా తన నిర్దోషత్వాన్ని గురించి మరొకసారి చెప్పుకుంటున్నాడు అనమాట. ఆయన ఎలాంటి వాడట? నేను నిర్దోషిని అంటున్నాడు. ప్రభువు యేసుక్రీస్తుల వారు కూడా ఒక మాట రాయబడింది, నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసుక్రీస్తుల వారు ఎవరినైనా నిర్దోషి. అలాగే యోబు గారు కూడా ఎలా ఉన్నాడు? ఆయనలో ఏ దోషము లేదు, ఏ కపటము లేదు, ఏదీ లేదు. మరి అంతా ఎలాగున్నాడు అంటే ఆయన ఏమంటే నిర్దోషత్వాన్ని కలిగి ఉన్నాడు. నేడు పరిచర్య చేస్తున్నటువంటి మనమును కూడా ఎలా ఉండాలంటే నిర్దోషంగా ఉండాలి. అందుకనే పౌలు గారు తిమోతితో అన్నాడు, ఇదిగో పవిత్రమైన చేతులెత్తి నిర్దోషంగా ఉన్న వారితో వెళ్ళి వారితో కూడా వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఏమంటే నిర్దోషంగా ఉండాలి మన చేతులు. అంటే అపవిత్రత కలిగి ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? పవిత్రత కలిగి ఉండాలి. ఇలా మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు ఎన్నో మంచి మాటలు మనకు కనపడతాయి. ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. తన నిర్దోషత్వాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుకుంటూ చెప్పడానికి ఆదికాండము 4వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 10-11 వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. నువ్వు చేసిన పని ఏంటి? తన తమ్ముణ్ణి చంపేశాడు. ఎవరు? కయీను. ఏమండి? నిర్దోషిగా ఉన్నటువంటి హెబేల్ని చంపేశాడు. దోషి అయిపోయాడు. ఎవరు? కయ్యను గారు. కనుక కయ్యను వలె మనం ఉండరాదని లేఖనం చెబుతుంది. ఎలా ఉండకూడదు అంటే చేయగడు మనం కయ్యను వలె ఉండకూడదు. కయ్యను ఎవరో? నరహంతకుడు, తన తమ్ముని చంపినవాడు, నిర్దోషి. అతను నిర్దోషి కాదు. మరి వాళ్ళ తమ్ముడు హేబేలు గారు ఎవరో? నిర్దోషి. ఆయన యేసుక్రీస్తుల వారు ఎలాగైతే నిర్దోషిగా ఉన్నాడో హేబేలు నిర్దోషిగా ఉన్నాడో అలాగే యోబు గారు కూడా ఎలా ఉన్నాడు? మోషే బాబు నిర్దోషంగా ఉన్నాడు. కనుక మనము కూడా ఎలా ఉండాలంటే చివరిగా మన నిర్దోషత్వాన్ని మనం నిలబెట్టుకునే వారిగా ఉండాలి. అలా యోబు ఉన్నాడు. అలా నేడు మీరు నేను కూడా ఉండాలని మరి యోబు గ్రంథము 31వ అధ్యాయం ద్వారా మనకి సెలవిస్తూ చివరిగా ఆయన అంటున్న మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథము ఒకసారి అక్కడికి వెళ్ళి చదివేసి ఆ మాటలను చదివేసి ముగించేసుకున్నాం. మన సమయం చాలా అయిపోతుంది. యోబు గ్రంథం 31వ అధ్యాయము చివరిగా మాటలు మనం చదివేసుకుందాం. ఏమన్నాడో చూద్దాం. ఆయన ఆదాము చేసినట్లు నా దోషమును నేను దాచిపెట్టలేదు. మహాసముద్రమునకు భయపడి ఏమండి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. పరమనున్న దేవుని దృష్టికి నేను ఏమవుతాను అంటున్నాడు? ఆయన వేషధారినగుదును అంటున్నాడు. మొదటి వచనంలో కూడా అంటున్నా, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమవును? పరమనున్నాడు దేవుడు, ఆయన ఆజ్ఞ ఏమవుతుంది? ఆయన దృష్టికి నేను వేషధారుని అవుతాను అంటున్నాడు. కనుక దేవుని ఎదుట మనం వేషధారులుగా ఉండకూడదు, నటించేవారిగా ఉండకూడదు. ఏమండి? మరి ఎలా ఉండాలి? మనము జీవించేవారిగా ఉండాలి, బ్రతికేవారిగా ఉండాలి, చెప్పేవారిగా కాదు చేసేవారిగా ఉండాలి. వేషధారుల వలె ఉండకూడదు,
నిజమైన వారిగా ఉండాలి. నటించే వారిగా ఉండకూడదు. నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. యోబు అలా ఉన్నానంటున్నాడు. నా మానవి వినుటకే నాకొకడు ఉండవలెను నేనెంతో కోరుచున్నానన్నాడు. ఇదిగో నా చేయులు గురుతులు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చును గాక. సర్వశక్తుడు ఏమంటున్నాడు ఆయన? నాకు ఉత్తరం ఇచ్చును గాక, నాకు సమాధానం ఇచ్చును గాక అని దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. మరి అట్టి రీతిగానే ఆయన ప్రార్థనని, ఆయన చేసినటువంటి పరిచర్యని జ్ఞాపకం చేసుకుని మరి ఏం చేశాడు యోబుని? దేవుడు మరలా తనకి ఉన్నటువంటి ఆ పూర్వ వైభవాన్ని అంతా తిరిగి ఇచ్చాడు. కనుక మనకి కూడా అలాంటి పూర్వ వైభవాన్ని ఇవ్వాలని దేవత దేవుని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషేబాబు ప్రార్థనలో ఇప్పటి వరకు చదివినటువంటి సందర్భాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన ఓదూరు వైఎస్ఆర్ నగర్ సంఘాల కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే సండే టు సండే మరి మనకి ఆల్రెడీ జాన్యువరి అయిపోతుంది. ఫిబ్రవరి నెలలో మహాసభలో మరి అనేకులకు ఆశీర్వాదాలుగా దేవునికి మహిమకరంగా ఉండేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ఓకేనా? మోషేబాబు ప్రార్థన మొదటిగా. మహాగణుడు మహాన్నతుడ ప్రేమగల మా కన్నదిని కృపగలది మీ వ్యాపారమైన నామానికి వేలాది వందల సూదులు సోల్చి గడిచించుకున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రిగా తండ్రి జ్ఞానం 37 అధ్యాయం చేయడం మీ నేతలుకి మీకే అందమైన తండ్రి 11 సందర్భాలు మేము నేర్చుకోవడం తండ్రి. ఆ సందర్భాలు తండ్రి మేము వీటి పేరు కానీ మన రోజులందరూ ఫైన్లో చూడండి తండ్రి. ఇట్లా తండ్రి ఇంకా నూతన వారిలో మమ్మల్ని అడుగుపెడుతున్నాం మీకు ఎంతమంది తండ్రి. ఇట్లా తండ్రి వారిని సంఘాల గురించి జ్ఞాపకం చేసుకొని తిన్నారని సంఘాలు సాయంత్రం కాచి కాబట్టి తండ్రి ఓది నుంచి పుట్టిన వయసున సాయంత్రం కాచి కాబట్టి సంఘంలో ఉన్న బియ్యాల రాజు కానీ సాయంత్రం కాచి కాబట్టి ఓదుల్లో ఉన్న బియ్యాల రాజు కానీ సాయంత్రం కాచి కాబట్టి ఇంకా నాడల వరం తన ముట్టుపడి పండించండి. మాకు ఫిబ్రవరి నెలలో మహాసభలు జరగబోతుంది. అనేకులు రక్షింపబడేలా చూడండి. మీ నామకి మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా నిరాశ చేయండి. సండే టు సండే మహాసభ బహిరంగ సభలు మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అడుగు వేడుకున్నాం తండ్రి. ఇక తండ్రి రాత్రి కోసం మా సంపూర్ణమైన ఇద్దరిని ఇంకా ఆడలో గారు ముట్టుబడి తండ్రి నదురైన యేసుక్రీస్తు వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. జయగడు ప్రార్థన. ప్రార్థన పంపిగా రోటరీగా తండ్రి వాకి చేరకుండా తండ్రి ఆ వాకి తండ్రి ఆది నుంచి అంతరం రోటరీగా తండ్రి వాకి జరుగుతుండగా తండ్రి మా మూడు రాత్రి చేసి ఇలా చేయండి కానీ రోటరీగా తండ్రి వాకి చదువుతుండగా మీద చట్నీ సామించిన కానీ రోటరీగా తండ్రి వాకి చదువుకుంటున్నా తండ్రి మా మూడు రాత్రి ఇలా చేయండి కానీ రోటరీ వాకి చదువుకుంటున్నా తండ్రి సందర్భాలకి లోతులోకి వెళ్ళి నేర్చుకున్నా చేయండి కానీ రోటరీగా తండ్రి ఈ నెల అయిపోతున్నారు. వచ్చే నెలలో తండ్రి మా బహిరంగ సభలు ఉన్నాయి తండ్రి ఆయన్ని దీవించండి తండ్రి 7 రోజులు దీవించండి తండ్రి. మళ్ళీ తండ్రి రోటరీ కదండి మా అనంతపురం మధ్యాహ్నంలో రోటరీ కదండి వాకి చేరకుండా తండ్రి ఆ వాకి తండ్రి ఆది నుంచి అందమే గురువులో తండ్రి కానీ రోటరీ కదండి ఓదో క్రీస్తాన్ని ప్రార్థన చేయండి. ఓదో క్రీస్తాన్ని దీవించండి. వైఎస్ఆర్ క్రీస్తాన్ని దీవించండి. 2 సంఘాలు పోయించండి. వీళ్ళ రోజు దీవించండి. కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. ఇంకా తండ్రి రోజులు అందరూ చేసిన పరమ తండ్రి ఆమేన్. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా ప్రభు యేసుచే నేర్పిన ప్రభు యేసు నేర్పు ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మహాకాశాలకు సృష్టికర్తను సర్వోన్నతుడును ప్రపంచాలకు నాయన తండ్రిగా దేవుడిగా ఉన్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. నాయన తండ్రి యావత్ ప్రపంచాలను పరిపాలిస్తూ ప్రభా వారికి కావలసిన సహాయ సహకారాలు అనుగ్రహిస్తూ తండ్రి దేశాన్ని దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను సర్వ సృష్టిని కలిగించి సర్వాంతర్యాముగా ఉండి ప్రభా మానవుల ఎడల మీరు చూపుచున్న మేలులకై
కృతజ్ఞతలు తెలియజేసుకొనుచు ఉన్నాం తండ్రి. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మనుషులకు మీరు ఆరోగ్యాన్ని ఇచ్చి, తెలివినిచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి నాయన తండ్రి ఉన్నత స్థాయిలో మీరు నిలబెట్టారు ప్రభా. దేశాలని రాష్ట్రాలని కాపాడుకోవడానికి భద్రతా వలయాలను అనుగ్రహించారు తండ్రి. అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు ఎంత గొప్పవారు ప్రభా. కనుక నాయన ఈరోజు ఈ ప్రపంచాన్ని మేము చూస్తుంటే ప్రభా ఈ రీతిగా నాయన ఆలోచన చేస్తుంటే ఇదిగో నరుడిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటి వాడు అని మీ లేఖనం మాతో మాట్లాడుతుంది తండ్రి. వాటన్నిటిని మనిషి కంటే పర్వతాలు, మనిషి కంటే నాయన కొండలు, గుట్టలు, సముద్రాలు, మహానదులు, మత్స్యాలు ఉన్నాయి ప్రభా. వాటి ముందు నరమాతుడు చిన్నవాడు తండ్రి. ఆయనను ఈ చిన్నవాడి పట్ల నాయన మీరు మహా గొప్ప ప్రణాళిక సంకల్పం కలిగి ఉన్నారు ప్రభా. ఆ మహాసంకల్పాన్ని నెరవేర్చడానికి నాయన వాక్యంగా నాయన ఒక మంచి రక్షకుడుగా నాయన నీతిమంతుడిగా నిర్దోషిగా ఈ లోకానికి వచ్చి ప్రభా మా అన్నగారు మరణించి తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి లేచి నాయన మృత్యుంజయుడి మూడవ ఆకాశానికి పరలోకానికి నాయన మీ చెంతని చేరుకున్నారు ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఆయన ద్వారా మేము పొందుకున్నటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభావం మేము కూడా మా జీవితకాలంలో మా పనులు ముగించుకుని మీ చెంతకు చేరుకోవడానికి సహాయాలు తెచ్చండి. అప్పటి వరకు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఇదిగో ధర్మశాస్త్రం, అప్పటి వరకు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి నూతన నిబంధన గ్రంథం, ఈ 2 గ్రంథాలని మీ మనసులుగా మేము చదువుకుని ప్రభావ వాటి పట్ల మరింత భయభక్తులు కలిగి జీవించడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభావ మరింతవరకు జరిగిన పరిచర్ని బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలు ఎంతసేపునైనా ప్రార్థనలోను పరిచర్యలోను నలిగిపోయినటువంటి నీ బిడ్డలను ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి. ఉదయం నుంచి నాయన మీ పరిచర్యలు ఎడతెగక బిడ్డలు నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన ఈ రోజు ఆత్మలో గడిపారు ప్రభా. నీ బిడ్డలకు ఆయువారోగ్యాలను గ్రహించండి, బలాలను దయచండి, శక్తులు దయచండి తండ్రి. అలాగే తండ్రి మరి రాత్రికాల సమయంలో ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు నాయన యొక్క మరి మా యొక్క స్థానిక సంఘాలు ఊదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన క్రీస్తు ప్రభు వారి సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. 2 సంఘాల్లో ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను బట్టి, పురుషుల కుటుంబాలను బట్టి, నాయన పరిచారకుల కుటుంబాలను బట్టి, అధ్యక్షుల కుటుంబాలను బట్టి, అలాగే నాయన సేవకులు రాజుగారిని, రాణి గారిని, వారి కుమారుని, వారి కుమార్తెని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఆ కుటుంబం నాయన చక్కటి రీతిగా ఆత్మీయంగాను ఆర్థికంగాను అభివృద్ధి చెందు ప్రభావ అనేకులు మేలుకొలుపుతూ, అనేకులు పురుకొలుపుతూ, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ప్రభావ మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మా సేవకులను రాజుగారిని దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ, అలాగే తండ్రి రాత్రికాల సమయంలో ఎంతో గొప్ప పరిచయం మాకు అనుగ్రహించి కుటుంబ ప్రార్థన ద్వారా మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అయ్యా తండ్రి రాత్రికాల సమయంలో సంపూర్ణ నిద్రను అనుగ్రహించండి. వేకుజామున లేచిన మిమ్మల్ని సూచించి మహిమపరచుకుని తండ్రి మా యొక్క పని పట్ల మేము ముందుకు వెళ్ళడానికి మీ సహాయ సహకారాలు అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమెన్ తండ్రి, ఆమెన్ తండ్రి. మోషబాబు అన్నా అందరికీ మోషబాబు జైతిలి అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు చెప్పండి. నేను అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.